వెల్కమ్ టు OSG న్యూస్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. ఫ్రీ సిలిండర్ అంటూ ప్రజలను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం. నదులు అనుసంధానం ద్వారా రాష్ట్రంలో కరువు నివారించాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం. నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై టీడీపీ నాయకులు ఫిర్యాదు. యనమల రామకృష్ణుడు మతి భ్రమించి మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు అబద్ధాలు ఆగలేదంటూ గుడివాడ ఫైర్. విశాఖలో 3 దొంగల అరెస్ట్. గాజువాక పెదగంట్యాడలో మేఘన అనే యువతపై ప్రేమోన్మాది దాడి. నదులు అనుసంధానం ద్వారా రాష్ట్రంలో కరువు నివారించాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని నిమ్మల అన్నారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. విజయనగరం, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాలకి ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు ఒక లైఫ్ లైన్ గా ఉండాలనేటువంటి ఆలోచనతో మరి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మరి ఏదైతే ఆ రోజు 2009లో మరి 7,214 కోట్లకి పరిపాలనా పరమైనటువంటి అనుమతులు ఇచ్చారు తప్ప తర్వాత ఈ యొక్క పనులకు సంబంధించి ఏ మాత్రం కూడా జరగనటువంటి పని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అటువంటి సందర్భంలో ఏదైతే 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు 2017లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఫేజ్ 1 గా ఏదైతే 10 TMCల నీటిని దగ్గర 1,30,000 ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో అధ్యక్ష ఈ ఫేజ్ 1లో మీది కూడా నర్సీపట్నం, అందులో కూడా 40,000 ఎకరాల వరకు కూడా ఇందులో ఉంది. ఈ రకంగా ఆయన ఏదైతే 2,022 కోట్లకు ఆ రోజు టెండర్స్ ని పిలిచడం జరిగింది. ఫేజ్ 1లో దగ్గర కొంత ఎర్త్ వర్క్, అదేవిధంగా సర్వే మాత్రం జరిగినటువంటి స్థితిలో మళ్ళీ 2019లో ప్రభుత్వం మారడంతో 2019, 2024 5 సంవత్సరాల్లో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ ఫేజ్ 1 కి చేసింది 0 అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే 2020లో ఆర్భాటంగా ఫేజ్ 2 అని చెప్పి ఏదైతే 15,028 కోట్లు ఫేజ్ 2 కి, ఫేజ్ 1 కి 2,022 కోట్లు, మొత్తం 17,050 కోట్లు పరిపాలన అనుమతులు అయితే ఇచ్చారు తప్ప 5 సంవత్సరాల్లో 5 రూపాయల పని కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయలేనిటువంటి పరిస్థితి రికార్డుల పరంగా కూడా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఇటువంటి స్థితిలో ఏదైతే మరి ఈ రోజు మేము కూడా ఆ నివేదిక తెప్పించి పరిశీలన చేసినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఇక ఫేజ్ 2 కి సంబంధించి ఇంకా మెయిన్ కెనాల్, అదేవిధంగా ఒక లిఫ్ట్, 3 రిజర్వాయర్స్ అంటే ఏదైతే భూదేవి, విఎన్పురం, తాటిపూడి రిజర్వాయర్స్, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, అదేవిధంగా పంపు హౌసెస్, అదేవిధంగా R&R, ఇంకా 38,000 ఎకరాలు మరి ఏదైతే సభ్యులు చెప్పినట్లుగా భూసేకరణ కూడా చేయవలసి ఉంది అధ్యక్ష. మరి వీటన్నిటినీ కూడా ఈ ప్రభుత్వం మరి ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనేది అత్యంత అవసరమైనటువంటి ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రాజెక్టు కాబట్టి ఖచ్చితంగా ఈ సవాళ్లన్నింటినీ కూడా అధిగమించి ఈ యొక్క పనులు పూర్తి చేయడానికి పనిచేస్తా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే సభ్యులు అడిగినటువంటి మరొక క్వశ్చన్ ఏదైతే శారదా నది మీద ఏదైతే బ్యారేజీల నిర్మాణం జరుగుతుందని అన్నారు. ఏదైతే ఈ శారదా నది అనేది అనంతగిరి నుంచి ఎస్రాయం వరకు 125 కిలోమీటర్లు ఏదైతే ఉందో మరి ఇక్కడ గ్రోయిన్స్, చెక్ డ్యామ్స్ అంటే దగ్గర 24 స్కీమ్స్ వరకు కూడా ఈ శారదా నది మీద ఉన్నాయి. ఈ దగ్గర 40,000 ఎకరాల వరకు కూడా ఆయకట్టుకి మరి సాగునీరు అందిస్తూ ఉంది. అయితే దురదృష్టం ఈ యొక్క స్కీమ్స్ అన్ని కూడా గౌరవ సభ్యులు చెప్పినట్లుగా శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితి వాస్తవం అధ్యక్ష. అందులో కూడా పర్టికులర్ గా 4 స్కీమ్స్ అయితే మొత్తం దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో 2018లో మనం పునః ప్రారంభించాలనే ఉద్దేశంతో ఆ రోజు తుమ్మపాల గ్రోయిన్ మరి ఆ రోజు 23.86 కోట్లు 2018లో నిధులు మంజూరు చేశాం. మరి తర్వాత దురదృష్టం 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ పనులన్నీ కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే గోకివాడ గెడ్డ రెగ్యులేటర్ ఇట్లా ఏదైతే ఈ 4 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో 19-24లో ఒక్క రూపాయి కూడా పెట్టకుండా ఇచ్చినటువంటి అనుమతులను కూడా రద్దు చేసి జీరో చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అందుకే ఈ రోజు ఏదైతే ఉత్తరాంధ్ర సిలిండర్ ఉచితం అన్నప్పుడు డబ్బుల్ని లబ్ధిదారుడికి ఇవ్వాలి, లేదంటే వారి అకౌంట్ లో డిపాజిట్ చేయాలి. అలా కాకుండా గ్యాస్ ఏజెన్సీకి డబ్బులు ఎందుకు చెల్లిస్తున్నారు? ఇందులో ఏదో మొదలపు దాగుందని లబ్ధిదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అని అసెంబ్లీలో వరద కళ్యాణి అన్నారు. దీనికి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. గ్యాస్ సిలిండర్స్ ఇస్తామన్నారు, అందులో ఎటువంటి షరతులు పెట్టలేదు అధ్యక్ష. వీళ్ళు జీవో ఇచ్చారు అధ్యక్ష.
మంత్రి గారు చెప్పినట్టుగా. అందులో అక్టోబర్ 31వ తేదీ నుంచి మార్చి 31 వరకు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి ఒక సిలిండర్ ఇవ్వడానికి నిర్ణయించినట్టు చెప్పారు. అందులో బ్లాక్ పీరియడ్స్ కూడా పెట్టారు. 4 నెలలకి ఒక బ్లాక్ పీరియడ్ అని, ఏప్రిల్ నుంచి జూలై, ఆగస్ట్ నుంచి నవంబర్, డిసెంబర్ నుంచి మార్చి వరకు అనేసి. దీనికోసం మేము 895 కోట్లు కూడా నిధులు విడుదల చేశారు అధ్యక్ష. అసలు చంద్రబాబు నాయుడు గారు జూన్లో ముఖ్యమంత్రి అయ్యారు అధ్యక్ష. మార్చికి 10 నెలలు అవుతుంది అధ్యక్ష. అంటే 10 నెలల్లో కేవలం ఒక సిలిండరే ఇస్తున్నామనేసి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ 10 నెలల పాటు ఒక కుటుంబం ఒకే ఒక గ్యాస్ సిలిండర్తో వంట చేసుకోవాలి అనేసి ప్రభుత్వం చెప్తుంది అధ్యక్ష. ఇది నిజంగా భావ్యమేనా అధ్యక్ష? నేను అడుగుతున్నాను. ఇది ఇలా ఒక సిలిండర్తో వంట చేసుకోవడం సాధ్యమేనా అధ్యక్ష? అది నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే దీపం 2 పథకం అంటే నేను ఏదో అనేసుకున్నాను అధ్యక్ష. కానీ దీపం 2 అంటే 2 సిలిండర్లు ఇవ్వకుండా ఒక సిలిండర్ మాత్రమే ఇవ్వడం అనేసి వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది అధ్యక్ష. అసలు ఈ ఆర్థిక సంవత్సరంలో 3 సిలిండర్లు ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చిన ప్రకారం బ్లాక్ పీరియడ్స్ ప్రకారం తీసుకున్న అధ్యక్ష, ఆగస్టు నవంబర్ 2వ బ్లాక్ పీరియడ్, డిసెంబర్ టు మార్చి 3వ బ్లాక్ పీరియడ్. అలాగైతే 2 ఇవ్వాలి. కానీ మార్చి 31 వరకు ఒక సిలిండరే ఇస్తున్నారు. మిగతా 2 సిలిండర్స్ ఇచ్చే ఆలోచన ఉందా లేదా? ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి వచ్చాక 10 నెలలు అవుతుంది ఈ అకాడమిక్ ఇయర్లో. ఇంకో విషయం ఏంటంటే జూన్ నుంచి అసలు ఈ 10 నెలలు అవుతున్నా ఒకే ఒక సిలిండర్ కోసం వీళ్ళు నిధులు విడుదల చేయడము, జీవో విడుదల చేయడం సమంజసమేనా అడుగుతున్నాను. ఎంతమందికి, మాది రెండో క్వశ్చన్ ఒకటి ఉంది అధ్యక్ష, ఎంతమందికి లబ్ధిదారులు ఉన్నారు అని అడిగాం అధ్యక్ష. దానికి మంత్రి గారు అయితే సమాధానం చెప్పలేదు అధ్యక్ష. అర్హత ఉండే విధంగా అంటున్నారు తప్ప. అసలు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా లబ్ధిదారుల సంఖ్య లేకుండా ఏ పథకమైనా ఉంటుందా? కానీ ఈ ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్య అనేది చెప్పలేదు అధ్యక్ష. అసలు పెన్షనర్స్ ఎంతమంది ఉన్నారని చెప్తారు గవర్నమెంట్. అలాగే ఎందుకు అధ్యక్ష అన్న క్యాంటీన్ లో ఎంతమందికి భోజనం పెడుతున్నారు కూడా చెప్తారు, చెప్పాలి. అదే అధ్యక్ష, ఎంతమంది లబ్ధిదారులు అనేది మాకు స్పష్టంగా కావాలి అధ్యక్ష. అలాగే అసలు 3 సిలిండర్లు ఇవ్వాలంటే యాక్చువల్గా 4115 కోట్లు అవసరం అధ్యక్ష. మరి ఆ నిధులు విడుదల చేసే ఆలోచన ఏమైనా ఈ ప్రభుత్వానికి ఉందా లేదా? ఇంకోటి డబ్బులు అధ్యక్ష గ్యాస్ కంపెనీలకి రిలీజ్ చేస్తామని చెప్తున్నారు అధ్యక్ష. ఉచితం అంటే లబ్ధిదారుడికి ఉచితంగా సిలిండర్ ఇవ్వాలి. నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడుపై రచయిత పోసాని చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. నా పేరు కుండ్రు మరిడియ. నేను అనకాపల్లి పార్లమెంట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను తెలుగుదేశం పార్టీ తరఫున. ఈ రోజు నేను నర్సీపట్నం టౌన్ లో సినీ నటుడైనటువంటి పోసాని కృష్ణమురళి మీద ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. కారణం ఏంటంటే ఆయన ఈ మధ్యకాలంలో మన టీటీడీ చైర్మన్, ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారిపై తనకు నోటుకు వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. మరి ఆ విషయంలో హిందువుల మనోభావాలను దెబ్బతీనే విధంగా మురళి గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా అనుచితంగా ఉన్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మరి మేమైతే తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థల తరఫున, దళిత సంఘాల తరఫున మేమైతే కనుక పోసాని కృష్ణమురళి గారిపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ప్రతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే ఈ రోజు నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో అతని మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బిఆర్ నాయుడు గారు టీవీ5 ఛానల్ పెట్టి ప్రజల పక్షాన నిష్పాక్షికంగా ఆయన ఛానల్ నడుపుతున్నారు. ప్రజల సమస్యల్ని ప్రభుత్వాలకి, ఉన్నత వర్గాలకి అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఆయన ఎంతో ట్రాన్స్పరెంటివ్ గా జరుగుతున్నటువంటి బిఆర్ నాయుడు గారిని ఆయన చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు. అసభ్యకరమైనటువంటి పదజాలంతో వాడి మరి పోసాని కృష్ణమురళి చాలా దారుణమైనటువంటి మాటలతో ఆయన కించపరిచాడు. ఆయన ఇప్పుడు ప్రజెంట్ ప్రముఖ స్థానంలో ఉన్నారు. టీటీడీ దేవస్థానం చైర్మన్ గా ఉన్నారు. మరి ఆ చైర్మన్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని ఆయన దూషించాడు అని అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆ సంస్థకే మచ్చ తెచ్చే విధంగా పోసాని కృష్ణమురళి మాటలు ఉన్నాయి. కాబట్టి మరి ఈ రోజు నేను ఆయన వ్యాఖ్యల్ని ఈ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తూ మరి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఈ రోజు నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ ని తీసుకుని
ఆయన కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీ గారిని అలాగనే ఇక్కడ ఉన్నటువంటి టౌన్ సిఐ గారిని కూడా కోరడం జరిగింది. కాబట్టి ఈ విషయమై ప్రజలు కూడా గమనించి పోసాని కృష్ణమురళి వ్యాఖ్యల్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నానండి. పోసాని కృష్ణమురళియే కాదండి, ఇలాంటి పేటీఎం బ్యాచీలకు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలని తట్టుకోలేకపోతున్నారు. 5 సంవత్సరాల్లో వాళ్ళు చేయలేని పని 4 నెలల్లో తెలుగుదేశం గవర్నమెంట్ చేసి చూపిస్తుంది. మరి ఎప్పుడైతే ఈ అభివృద్ధికి బాటలు వేశారో చంద్రబాబు నాయుడు గారు, వారిని కించపరచడం కోసం వారు ఇచ్చినటువంటి పదవులు ఎవరైతే పొందారో వారి ద్వారా వారిని కించపరుస్తున్నారు. ఇదే కాదు, గత ప్రభుత్వంలో అయితే పవన్ కళ్యాణ్ గారి పైన, నారా లోకేష్ గారి పైన, చంద్రబాబు నాయుడు గారి పైన ఇదే పోసాని కృష్ణమురళి దారుణమైనటువంటి మాటలు మాట్లాడాడు. కాబట్టి దీనిని సుమోటోగా కూడా నేను ఇచ్చినటువంటి రిటన్ కంప్లైంటే కాదు, సుమోటోగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోసాని కృష్ణమురళి పైన కేసులు పెట్టి ముందు అతను నోరు మూయించాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. టీడీపీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మతి భ్రమించి మాట్లాడారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. శాసన మండలిలో బడ్జెట్ పై మాజీ ఆర్థిక మంత్రి యనమల చేసిన ప్రసంగాన్ని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కూడా ప్రజెంట్ చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం. మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ప్రకారమే 6,46,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది అని చెప్తే దాన్ని మరలా 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పి ఈరోజు మీరు ప్రజలకి ఎగ్గొట్టాలనుకుంటే ఎగ్గొట్టేయండి సంక్షేమ పథకాలు. మేము ఇవ్వలేము, మాకు ఇవ్వడానికి మనసు రాదు అంటే దాన్ని ఎవరు మేము అడగం. ఎందుకంటే మీకు ఓట్లు వేసినారు, ప్రభుత్వం వచ్చింది, ఈరోజు మోసం చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. కానీ దాన్ని తప్పించుకోవడానికి ఏదో ఒక విధంగా నెపం వెతుక్కుంటే ప్రజల్లో మరింత నవ్వులు పాలేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మీరు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఆధారంగా మాట్లాడుతున్నాం తప్ప మేము మాట్లాడేటువంటి మాటలు కాదు. కాబట్టి కాగకు దాచిపెట్టామంటే ఈ 5 నెలలు ఏమి గాడిదలు కాశారు మీరు, అవన్నీ తీసి చూసి కదా నివేదించిన తర్వాత మీరు ఒక ఫిగర్కి 60 అయ్యారు. కాబట్టి ఇటువంటి అసత్యపు మాటలు, ఇటువంటి చీప్ చేష్టాలు మానుకుంటే మంచిదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరొక రెండో మాట మాట్లాడాడు. FRBM లిమిట్ ఏదైతే ఉందో అది 90% ఉంటే దాన్ని 180%కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెంచింది అని చెప్పి మాట్లాడారు. అవును, ఎందుకు పెంచవలసి వచ్చింది అంటే 90% నుంచి 180%కి పెంచడానికి మేము ఎప్పుడూ 90% మించి వాడుకున్నటువంటి సందర్భం లేదు FRBM లిమిట్. కానీ 90% నుంచి 180%కి ఎందుకు పెంచామంటే కోవిడ్ సమయంలో రెవెన్యూ రిసీట్స్ రాలేదు. ఈ దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ దగ్గర నుంచి, ట్రీట్మెంట్స్ దగ్గర నుంచి, బెడ్స్ ఏర్పాటు చేయడం దగ్గర నుంచి, వైద్య సదుపాయాలు అందించడం నెంబర్ 1గా నిలిచినటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. అందరి మనలో ఈరోజు ఇతర దేశాలలో కూడా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సేవలు ఎనలేనివి అని చెప్పి కొనియాడినటువంటి సందర్భాలు. ఆయనని ఎంతోమంది బ్రహ్మాండంగా చేశారు అని చెప్పి కితాబ్ ఇచ్చినటువంటి పరిస్థితి. అటువంటి ముఖ్యమంత్రి గారు 90 నుంచి 180% పెంచి ఒక జీవో ఇష్యూ చేశారు. కానీ ఎక్కడ వాడుకోలేదు. ఈరోజు దాన్ని మాట్లాడుతూ మీరు ఇచ్చినటువంటి ఆ రెవెన్యూ రిసీట్స్ పైన 90 నుంచి 180కి పెంచారు అని చెప్పి మాట్లాడారు. కనీసం అవగాహన నుండి మాట్లాడుతున్నావా, అవగాహన లేక మాట్లాడుతున్నావా, తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు ఒక్కసారి చూస్తే గ్యారంటీ అవుట్ స్టాండింగ్ మీరు ఇచ్చినటువంటి లెక్క ప్రకారం వాల్యూమ్ 5లో బడ్జెట్లో ఇచ్చినటువంటి కాలం ప్రకారం గ్యారంటీ అవుట్ స్టాండింగ్ చూస్తే 1,54,797 కోట్లు. గ్యారంటీడ్ అవుట్ స్టాండింగ్ వచ్చి నియమ నిబంధనల ప్రకారం తీసుకోవాల్సినానికి అవకాశం ఉండేది, ఎలిజిబిలిటీ ఉండేది 2,23,004 కోట్లు. 2,23,004 కోట్ల రూపాయలు తీసుకునేటువంటి అవకాశం ఉంటే మీరు చెప్పినటువంటి లెక్కల ప్రకారమే వాల్యూమ్ 5 ఆఫ్ బడ్జెట్ ప్రకారం కాలం ప్రకారం 1,54,797 కోట్లు మాత్రమే తీసుకోవడం జరిగింది. దాన్ని బట్టి చూస్తే రెవెన్యూ రెసిట్స్ చూస్తే 1,73,797 కోట్లు. తీసుకున్నటువంటి మొత్తం చూస్తే 1,54,797 కోట్లు. ఆ రెవెన్యూకి సంబంధించినటువంటి ఆ రెసిట్స్ని చూస్తే 90% కాదు 89% ఉంది. మొదట ఉన్నటువంటి మీ హయాంలో ఉన్నటువంటి 90%కు లోబడే చేశారు తప్ప దాన్ని మించి చేసినటువంటి సందర్భం లేదు. కాబట్టి నువ్వు ఏదో ఒకటి 90% 180% చేశారు. 90% లోపల ఉందా, 90% దాటిందా, 180% చేరిందా, ఇవన్నీ ఏమి లేకుండా ఏదేదో మాట్లాడాలని చెప్పి మాట్లాడడం అనేటువంటిది యనమల రామకృష్ణుడు లాంటి వ్యక్తి మాట్లాడితే నాకు అనిపించింది అసలు ఈయనే మాట్లాడా, ఎవరన్నా పరకాయ ప్రవేశం చేశారా, రామకృష్ణుడు లాంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలేనా అన్నట్టుగా అనిపించింది. ఇంకొకటి మాట్లాడాడు, ఇది మరీ చిన్నపిల్లలు కూడా నవ్వుకుంటారు రామకృష్ణుడు మాట్లాడేటువంటి మాటలు. ఓడీస్ వేస్ అండ్ మీన్స్కి సంబంధించి అదేవిధంగా ఓవర్ డ్రాఫ్ట్కి వెసలుబాటు ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు అబద్దాలు ఆగలేదంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేశారని,
రాష్ట్రం దివాలా తీసిందంటూ దుష్ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంబంధించినటువంటి అన్ని విషయాలు అందులో పొందుపరిచేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ క్రమంలో మన 11వ తారీఖున బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత నిన్న మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా వివరంగా ప్రభుత్వం తాలూకు ఆలోచనలన్నింటినీ కూడా ఎండగడుతూ ప్రభుత్వం తాలూకు ఉద్దేశాన్ని, ఏ రకంగా ప్రజల్ని మోసం చేయాలనేటువంటి వారి తాలూకు అభిప్రాయాన్ని, వాటన్నిటినీ కూడా వారు నిన్న సుదీర్ఘమైనటువంటి వారి పత్రికా సమావేశంలో వారు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాల ముందు నుంచి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు వెళ్ళేటువంటి 2 సంవత్సరాలు ముందు నుంచి, అంటే 2022 నుంచి, అంటే ఎప్పుడైతే కోవిడ్ పరిస్థితులు సద్దుమణిగాయో, 3rd వేవ్ ఆఫ్ కోవిడ్ని మనం జనవరి 2022 ఆఖరి వరకు, ఫిబ్రవరి నెల వరకు 3rd వేవ్ ఆఫ్ కోవిడ్ని చూసాం. అప్పటి నుంచి రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద, అప్పుడున్నటువంటి మా ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద, ఆ రోజు ముఖ్యమంత్రి గారి మీద ఏ రకంగా దుష్ప్రచారం చేశారో అన్నటువంటిది కూడా మనం చూసాం. ముఖ్యంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చేశారని, ఈ రాష్ట్రాన్ని జింబాబ్వేలా మార్చేశారని, 10 లక్షల కోట్ల అప్పులు చేశామని, 11 లక్షల కోట్ల అప్పులు చేశామని, 12 లక్షల కోట్ల అప్పులు చేశామని చెప్పి అనేక పర్యాయాలు చెప్పిన అబద్ధమే చెప్పి ఎన్నికల వరకు కూడా దాన్ని సాగదీసుకుంటూ వచ్చారు. చివరిగా వారు ఎన్నికల సమయంలో చేసినటువంటి ప్రచారం, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో దాదాపు 12.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని, మొత్తం రాష్ట్రం అంతా దివాలా తీసేసే పరిస్థితి వస్తుందని తప్పుడు ప్రచారం ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి వారు విజయం సాధించారనేటువంటి దాంట్లో ఎన్నికల ఫలితాలు అనేటువంటివి దానికి నిదర్శనంగా కనిపించాయి. సరే, ఎన్నికలు అయిపోయిన తర్వాత వారు అధికారంలోకి వచ్చిన తర్వాత నిజాలు కొన్ని రోజులు ఏమైనా చెప్పారా అని అంటే అది కూడా లేదు. నాకు తెలిసి వారు అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై మాసంలో వారు పెట్టినటువంటి కొన్ని సమీక్ష సమావేశాల్లో ఆ రోజు కూడా 12.5 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి వారి తాలూకా ఒక విశాఖలోని హారేష్ కాలనీలో దొంగతనం కేసు వివరాలను నార్త్ ఏసీపీ వెంకట్రావు వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం ఆర్ఎస్ కాలనీలో 18 తులాల బంగారం, 20 గ్రాముల వెండి చోరీకి గురి అయిందని ఫిర్యాదు రావడంతో విచారణ ప్రారంభించామని అన్నారు. 3 ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. కేసు ఉందో ఆ కేసు ఉంది, ఈ తప్పు కేసు ఉంది. అదే జువనల్ మీద కూడా ఇంతకుముందు ఆల్రెడీ ఒక డెకాయిటీ కేసులో కూడా వీడికి హోమ్కి పంపించారు, 17 సంవత్సరాల కుర్రోడికి. అది కూడా వాడు హోమ్లో 13/7/24న ఆర్లో పిఎస్ కేసులో వాడికి ఆల్రెడీ జువనల్ కేసులో వాడు హోమ్కి వెళ్ళాడు కనుక మళ్ళీ హోమే 17 ఇయర్స్ కాబట్టి మళ్ళీ హోమ్కే పంపిస్తాం. ఈ కేసులో పూర్తి బంగారం, పూర్తి వెండి, ఇంటాక్ట్ ప్రాపర్టీ అనమాట, ఐటమ్స్ కూడా చెడిపోకుండా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. దీంట్లో పట్టుదలగా ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ శ్రీనివాస్ కష్టపడ్డారు. అలాగే వాళ్ళ స్టాఫ్లో కూడా ఐడి పార్టీలో ఉండే నాగరాజు, ఇంకా 4-5 అవరాత్రులు కష్టపడి మొత్తానికి రికవరీ చేయడం జరిగింది. కేవలం మేము గైడెన్సే ఇచ్చాము, మీరు ఏదో విధంగా చేయండి అని. ఆర్ శ్రీనివాసరావుతో పాటు పి నరసింహరావు హెచ్సి ఒకతను, జే నాగరాజు ఒకతను, జేఎం మల్లిక్ అన్న అతను కానిస్టేబుల్, వి సంతోష్, వీళ్ళు 4 కూడా ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఎస్ఐతో పాటు సహకరించి మొత్తం రికవరీ చేయడం జరిగింది. ఇంకేమైనా ఉంటే చెప్పండి. ఏ విధంగా అంటే యాక్చువల్గా ఇతను ఏదో హాస్పిటల్ పని మీద వెళ్ళాడు, చిన్నపిల్లలు ఇంటి దగ్గర ఉంటే వాళ్ళ పిల్లలు ఇద్దరిని పెట్టి వాళ్ళు లేని సమయంలో పడుకొని తండ్రి తల్లి హాస్పిటల్లో ఉండేటప్పుడు పక్కనే వాళ్ళ మరదలు ఇల్లు ఉంటారు. మేము అందరం ఒక దగ్గరే పడుకుందాం కదా అని దీన్ని లాక్ చేసుకొని వెళ్ళిపోయేవారు అన్నమాట. ఆ విధంగా వీడు కనిపెట్టి దొంగతనం చేశారు. అదృష్టవశాత్తు లాక్లు వేసిన తర్వాత కీస్ కూడా అక్కడే వదిలేశారు, బీరువా మీదే పెట్టేస్తారు. చాలామందికి ఇది ఒక అలవాటు. లోపల ఒక మెయిన్ డోర్ ఒకటి ఓపెన్ చేస్తే బీరువా వెంటనే బీరువా తాళాలు దానికి పెట్టడం కానీ,
లేకపోతే బీరువా మీద పెట్టడం కానీ, లేకపోతే ఎక్కడ పక్కన ఉంటే ఒక గడికి పెట్టడం కానీ ఎక్కువ మంది లేడీస్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల లోపలికి వెళ్ళిన వెంటనే వాడు చేసుకొని తీసుకెళ్ళిపోవడం అనేది జరిగింది. పెద్దగా కష్టపడకుండానే అఫెన్స్ అనేది చేశారు. కాకపోతే దీనిలో కనిపెట్టడమే ఆర్హెచ్ కాలనీ. వీళ్ళు ముగ్గురు కూడా అందరూ కూడా పిఎంపాలెం ఆర్హెచ్ కాలనీ వాళ్ళు అనమాట. ఈ ముగ్గురు కూడా అసోసియేట్సే. ఆటోమేటిక్గా చిన్న చిన్న దొంగతనాలు చిన్న చిన్నవి చేసి ఉండొచ్చు. పోలీస్ కేసుల్లో పెద్దగా ఎవరికి నమోదు అవ్వలేదు. దానివల్ల కొంచెం డిలే అయ్యింది, కానీ అయినా కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ అవుతుంది. ఇంకేమైనా ఉంటుంది లేదు. అది దాంట్లో ఏంటంటే కొంత ఇన్ఫర్మేషన్ మాకు ఉంది. దాంట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేక కాదు, ఐడెంటిఫై కూడా ఉంది. కానీ ఈ గ్యాంగ్స్ ఏంటంటే మధ్యప్రదేశ్ సంబంధించిన ఏరియాలో వాళ్ళు, మన ఏరియాలో ట్రైబ్స్ ఎలాగో అక్కడ కూడా ఇది ట్రైబ్స్ గ్రూప్ అనమాట. బిల్లు అంటారు అన్నమాట. బిల్లు క్యాస్ట్. అక్కడ ఏంటంటే విలేజెస్సే ఈ అఫెండర్స్ ఉంటారు పూర్తిగా, గ్రామాలన్నీ. పోలీస్ ఫోర్స్ కూడా అక్కడ లోకల్ ఫోర్స్ సపోర్ట్ తీసుకొని వెళ్ళాలి. ఫోటోలను మార్ఫింగ్ చేసి వాట్సాప్ లో కుటుంబ సభ్యులకి పంపిన నిందితుడు నీరజ్ శర్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పోలీసులు. ఇంట్లో ఉంటే సౌండ్స్ వస్తున్నాయి అనేసి అరుస్తున్నారని చెప్పి మేము బయటికి వెళ్ళాము. బయటికి వెళ్ళేసరికి ఎక్కువగా ఆ అమ్మాయిని కొడుతున్నట్టు ఏదో డౌట్ వచ్చి తలుపు కొడుతున్నాము. అప్పటికే ఆ అమ్మాయి అరుస్తుంది గట్టిగా. అరుస్తున్నప్పుడు లోన్కి వెళ్తారని తలుపు కొడుతుంటే లోన్ గడి పెట్టుకున్నారు తలుపు. ఇంకా కొడుతున్నారని గట్టి కొట్టేసరికి వాడికి డౌట్ వచ్చి తలుపు తీసి ఎమ్మటే మమ్మల్ని రాడ్తోటి మా మీద దాడి చేశాడు. అటాక్ చేసేసరికి నాకు తగిలింది. ఎమ్మటే మేము పట్టుకునేసరికి వాడు పారిపోయాడు. తెలీదండి మాకు, నాకైతే తెలీదు. నేను ఇంటి పక్కనే ఉంటాను అంతే. అదే బాల్చెరువు పెరగంటాడండి. అక్కడ మా పాప లవ్ చేయలేదని వాడు సైకో పర్సన్ లాగా తయారయ్యి మొత్తం ఒకసారి మేము ఆల్రెడీ 2 సార్లు కంప్లైంట్ ఇచ్చాం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. వెళ్తే అక్కడ నుండి తర్వాత ఆయన సైబర్ క్రైమ్కి కూడా మేము అక్కడ నుండి వెళ్ళాం. అంటే బూత్ బొమ్మలు అంటే పోర్న్ వీడియోస్ మార్పింగ్ చేసేసి మా రిలేటివ్స్ అందరికీ పెట్టడం వల్ల బాగా స్ట్రెస్ అయిపోయింది పాప. ఆ తర్వాత అక్కడ నుండి మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎస్ఐ గారు కూడా మాట్లాడినా కూడా తర్వాత ఆయన మళ్ళీ ఇప్పుడు వచ్చేసి చంపేయడానికి ప్రయత్నం చేశాడు. మొత్తం అంతకుముందు పరిచయం ఉందండి. లవ్ చేస్తానని చెప్పేసి హరాస్మెంట్ చేశాడు. తనైతే నేను లవ్ చేయను నువ్వు అని చెప్పిన తర్వాత కూడా ఆయన ఇబ్బంది పెడుతూ బూత్ బొమ్మలు అన్నీ అందరికీ రిలేటివ్స్ అందరికీ పంపించి ఇబ్బంది పెట్టి హరాస్మెంట్ చేశారండి. ఇది ఒక 8 months 12 months. అదే స్టేషన్ కంప్లైంట్ 2 సార్లు ఇచ్చాము. మార్పింగ్ చేసి అంటే పోర్న్ వీడియోస్ ఉంటాయి కదా, అందులో తను వేరే వాళ్ళతో ఇచ్చేస్తున్నట్టు అలా కూడా పెట్టాడు సార్. ఈరోజు మేము జస్ట్ వెనక్కి డ్వాక్రా వాళ్ళు మాకు పిలిస్తే వెళ్తే డోర్ వేసుకోమని చెప్పాం. వేసుకున్న తర్వాత ఇంకా ఆ డోర్ కొట్టాడంట. కొట్టిన తర్వాత లోపలికి వచ్చేసి ఇంకా రాడుతో మొత్తం తలంతా కొట్టేశాడు. ఇదంతా 30 కుట్లు ఎన్నో పడ్డాయి. ఇప్పుడు స్కానింగ్ తీశారు. బ్రెయిన్కి ఎలాగుంటుంది ఏంటో తెలియదు. మా పాప అయితే డిగ్రీ కంప్లీట్ అయిపోయిందండి. అది తను బిఏ సైకాలజీలో చేసింది. ఓం శాంతి ఆశ్రమంకి వెళ్తుంటామండి మేము ఒక డివోటీగా. ఆయన అక్కడ పరిచయం అయ్యి ఆ విధంగా వాళ్ళ అమ్మగారు ఓం శాంతి కానీ ఆయన ఓం శాంతి కాదంట. అని పట్టుకోవడానికి ఇప్పుడు పోలీసులు అన్ని టీములు తిరుగుతున్నాయి కానీ ఇంకా